జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఇక యూసఫ్గూడ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో అందిస్తారు. రామకృష్ణ, యూసఫ్గూడలో పోలింగ్ కేంద్రం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఎలక్షన్ కి సంబంధించి ఇప్పుడే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ బూత్ లోకి వచ్చి అన్ని కూడా అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 1 అవర్ గా వస్తుంది. 1 అవర్ లో దాదాపుగా ఒక్కొక్క ఈవీఎంలో 150 ఓట్ల వరకు పడినాయి అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మొత్తం ఏర్పాట్లు చూసుకుంటే మాత్రం ఇక్కడ మొత్తం కూడా 10 బూతులు ఉన్నాయి. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 407 బూతులు ఉన్నాయి. ఈ యూసఫ్గూడ స్కూల్లో మాత్రం 10 బూతులు ఉన్నాయి. బూత్కు వచ్చి 4 ఈవీఎంలు ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు. దానికి సంబంధించి మనం ఎలక్షన్ ఆఫీసర్లు ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్, తెలంగాణ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఓట్ అసెస్మెంట్ బూత్ అనేది కూడా కొంత ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఈజీగా వాళ్ళు వెళ్లి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అన్ని ఏర్పాట్లు కూడా మనం స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఫస్ట్ వేసే ఓటర్స్ మాత్రం చాలా ఉత్సాహంతో ఓటులో పాల్గొంటున్నారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈసారి ఎప్పటికంటే కూడా ఈసారి కొంత ఓటు శాతం పెరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పి నవీన్ యాదవ్ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషనర్ నుంచి పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 2060 మంది ఈ ఎలక్షన్ కి సంబంధించి సిబ్బంది పాల్గొన్నారని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఏవైతే ఉన్నాయో కొన్ని క్రిటికల్ బూతులు ఏవి ఉన్నాయో అక్కడ మాత్రం 144 సెక్షన్ అమలు అవుతుంది. దాంతో పాటుగా చూసుకున్నట్లయితే మేడం ఓటేశారా లేదా? ఓటేయటానికి కూడా వెళ్తున్నారు చాలా మంది. చూడొచ్చు, మనం వాళ్ళని కూడా చూడొచ్చు. ఇప్పుడు ఒకసారితో మాట్లాడిద్దాం. సార్ ఓటేస్తారా సార్? ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? చక్కగా ఉన్నాయి. ఉన్నాయా? అంతా లోపల ఇబ్బంది లేకుండా ఈజీగా వెళ్లే వాళ్ళకి ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది రారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు సార్? అందరూ వచ్చి కంపల్సరీ బాధ్యతగా అందరూ వచ్చి వేయాల్సిందే. మన బాధ్యత, పౌరుడు బాధ్యత. ఎవరు హెల్ప్ తీసుకోనక్కర్లేదు. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళొచ్చు. డైరెక్ట్ వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ ఫోన్ పెట్టుకోవడానికి కూడా బూతులు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయాల్సిందే. ఓటేస్తే కానీ మనం గల్లా పట్టుకుని వాళ్ళు నిలదీయడానికి ఈజీ ఉంటుంది మన ఏర్పాట్లు. అందరూ కొంతమంది జిహెచ్ఎంసీ పరిధిలో ఓటు డే అంటే హాలిడేగా చూసుకుని ఇంట్లో కాలక్షేపం చేసే పరిస్థితి ఉంది. కొంత మీలాంటి వాళ్ళు చెప్తే కొంత మంచిదండి. కంపల్సరీ అది ఓట్ అనేది మీరు అన్నట్టు ఎంజాయ్ చేసుకోవడానికి కాదు, మన ఓటర్ సిటిజన్ బాధ్యత. అది కంపల్సరీ ఓటు వినియోగించండి. రేపొద్దున మన ఇమ్యూనిటీస్ కానీ మన రైట్స్ కానీ ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. అది కంపల్సరీ ఓటు అనేది వేసుకోవాల్సింది. ఎవరైనా సరే నచ్చిన వాళ్ళకి, అది ఎవరికి వేయాలనేది కాదు, ఈ పార్టీ అని కాదు, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఉండే ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళకు ఇచ్చిన గవర్నమెంట్ ఫెసిలిటీ ఏంటి, ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఏ పార్టీ ఏం చేస్తుంది, మనకు క్యాండిడేట్ ఎవరు అని సెలెక్ట్ చేసుకుంటూ వేయాల్సిందే. అది మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? అందరూ వస్తున్నారు? అందరూ వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. కాకపోతే నా ఓటు ఉండేది గణపతి కాంప్లెక్స్ దగ్గర. అక్కడ మా ప్రక్కనే పోలింగ్ బూత్ ఉంది. నేను వచ్చేసి ఇప్పుడు సుమారు 1 కిలోమీటర్ దూరం వచ్చి ఇక్కడికి వేసాను. కొంత ఎన్నికల అధికారులు ఎలాంటివి కూడా చూసుకుని దగ్గరగా నియర్ బై వేస్తే మా ఫ్యామిలీ 2 అక్కడ, ఒకరిని ఇక్కడ పెట్టారు. క్యూఆర్ కోడ్ కూడా పోలింగ్ స్టేషన్ కి సంబంధించి కొంత ఏర్పాటు చేయడం జరిగింది. స్టేషన్ తెలియని వాళ్ళకి క్యూఆర్ కోడ్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. కానీ మరి ఎందుకు జరిగిందో, ముగ్గురులో మా ఫ్యామిలీ ముగ్గురు ఉంటే 2 మా ఇంటి దగ్గర వేశారు, ఒకరిని ఇంత దూరంలో పెట్టారు అన్నమాట. అదే కొంచెం నియర్ బై వేస్తే ఏంటంటే కొంత మనకి ఫెసిలిటీ ఉంటుంది. అయినా సరే ఓకే, అది పెద్ద ఇబ్బంది కాదు. మొత్తం మీద బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. అది చెప్తుంది ఏంటంటే ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళకి నియర్ బై ఉంటే కొంత వెసులుబాటు ఉంటుంది. ఓకే, ఇది జంబ్లింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి బూత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొంత ఓటింగ్ పర్సంటేజ్ అనేది మాత్రం ఈసారి పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉందని ఇప్పుడే అభ్యర్థి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి సునీత కూడా బూతుల్లో కూడా తిరుగుతూ ఉన్నారు.
సరళి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే పరిస్థితి చేస్తున్నారు. ఇంకా లంకాల దీపక్ రెడ్డి కూడా తిరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఓటింగ్ సరళి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో కొన్ని చోట్ల మొరాయించినాయి, ఒక హాఫ్ అన్ అవర్ పాటు మొరాయించిన ఈవీఎంలో దాని టెక్నికల్ టీం త్వరితగతిన స్పేర్ ఇంకొక ఈవీఎం ఉంటుంది కాబట్టి దాన్ని రిపేర్ చేస్తే అయితే రిపేర్ చేస్తున్నారు, లేదంటే వెంటనే చేంజ్ చేసేటట్టు కూడా ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం కూడా ఇప్పుడు అంతా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. 144 సెక్షన్ ఉన్న పరిధిలో ఏదైతే ఉందో అక్కడ మొత్తం కూడా డ్రోన్ సిస్టమ్ ను యూజ్ చేస్తున్నారు. అది మొత్తం కూడా డ్రోన్ సిస్టమ్ ను అక్కడ అధికారులు మాత్రం మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఏదన్నా ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని ఫేక్ సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డికి కొన్ని కంప్లైంట్లు రావడంతో కొంత నిఘా పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫేక్ ఓట్లు ఎవరు వేయడానికి వీల్లేదన్న ఉద్దేశంతో ఎవరైతే స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషనర్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 3 పార్టీలు, మెయిన్ పార్టీలన్నీ కూడా. సో ఎలాంటి ఇది జరగకుండా న్యాయంగా రిజల్ట్ అనేది ఉండాలనే ఉద్దేశంతోనే ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నాం. మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూసుకుంటే అందరూ కూడా ఫోన్లు తీసుకొస్తారు. ఫోన్లు తీసుకొచ్చినవి అన్ని కూడా వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేయడానికి మొత్తం కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ తీసుకుని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఫోన్ రిటర్న్ ఇచ్చేస్తారు. అన్ని కూడా చక్కగా నీట్ గా బాక్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫోన్ కి సార్ ఇవి ఫోన్ కి సంబంధించి ఏంటి సార్? స్టోరేజ్ అండి, మొబైల్ స్టోరేజ్ వచ్చిందా సార్? కొత్తగా పెట్టారండి మా కమిషనర్ గారు. చాలా బాగుంది అంటున్నారు, చాలా మంది స్పందించారు. ఎట్లా దానికి ఎట్లా మీకు ఇస్తే ఏం చేస్తారు? మేము ఇస్తే మాకు ఒక టోకెన్ ఇస్తామండి, వాళ్ళకు పిఎస్ నంబర్ చెప్తాము. ఆ పిఎస్ కు వెళ్ళి వాళ్ళు ఓటు వేసి వచ్చిన తర్వాత మళ్ళీ మేము అడిగి ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ నంబర్ సేఫ్ గా ఇచ్చేస్తున్నాం. మళ్ళీ వేరే టోకెన్ ఇచ్చేసి వాళ్ళకి అరేంజ్ చేస్తాం. బాగుందండి, కమిషనర్ గారు బాగా పెట్టారండి. మాకు చాలా బాగుంది, స్పందించారు. బూత్ కు ఒకటి పెట్టారు. 10 బూతులు, 10 బూత్లకు 10 ఉన్నాయండి, 10 బాక్సెస్ అండి. ఓకే సార్. మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుందండి. మేము 6:30కి వచ్చేసాము. ఈ 7 నుంచి స్టార్ట్ అయింది. ఈవినింగ్ వరకు మీకు అవునండి, ఇక ఎంత వరకు పోలింగ్ నడుస్తుందో అంతవరకు మేము ఉండమండి. తప్పకుండా ఓటు వినియోగించుకోవాలండి. అందరు బాగుంటుంది. అందరు మన దేశంలో ఉన్నామంటే ఓటు వేస్తేనే మనకు ఒక విలువ, మనకు ప్రశ్నించే హక్కు అన్నిటికీ ఉంటుందండి. బాగుంటుంది. ఓటు వేయాలండి తప్పకుండా. ఇది చెప్తుంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కొత్త ఇది తీసుకొచ్చింది. ఎందుకంటే అందరూ ఇప్పుడు 1-2 ఫోన్లు యూజ్ చేస్తారు కదా, ఆ ఫోన్ల లోపలికి ఎలా ఉండదు కాబట్టి ఒక బాక్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి టోకెన్స్ కూడా ఇస్తారు. ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి ఓటు వినియోగించుకుని తర్వాత మనకి ఫోన్ అనేది రిటర్న్ ఇస్తారు. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే యూసఫ్ గూడ నుంచి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.